హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటంటే ప్రోటీన్ రిచ్ మెంతి కూరతో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే రెసిపీ చూపించే ముందు నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు. నేను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చేసి చూపిస్తున్నాను. వాటి లింక్ కూడా నేను పెడతాను, మీరు చూడగలరు. ఒక్కో రోజు ఒక్కో రకంగా బ్రేక్ఫాస్ట్ మనకు ఈజీగా ఉండేలా, హెల్దీగా ఉండేలా, కొంచెం ఫ్యాన్సీగా ఉండేలా అలా చేస్తూ ఉన్నానన్నమాట. ఈరోజు ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా. ఈరోజు నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పొట్టు పెసరపప్పు కాదు, మామూలు పెసరపప్పే. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను శనగలు, ఎర్ర శనగలు కానీ తెల్ల శనగలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూను కందిపప్పు తీసుకున్నాను. అన్నీ కలిపి కడిగేసుకోవాలి. ఎప్పుడైనా మనము మార్నింగ్ హెవీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు మధ్యాహ్నం కాస్త లైట్గా చేసుకోవచ్చు. అయితే లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే మధ్యాహ్నం హెవీ లంచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను హెవీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇది బ్యాచులర్స్ కూడా చాలా యూజ్ అవుతుందండి. మార్నింగ్ ఒకటి మనం తినేసి వెళ్ళాము అంటే సాయంకాలం దాకా ఆకలి కాకుండా ఉంటుంది. లైట్గా ఏవో ఫ్రూట్సో లేకపోతే స్నాక్స్ లాంటివో అలాంటివి ఏమైనా పోహా లాంటిది ఏదైనా తినేసేయచ్చు మధ్యాహ్నము. 3 రకాల పప్పులు తీసుకున్నాను కదా. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి కుక్కర్ పెడుతున్నాను. నేను 2-3 రెడ్ చిల్లీ వేసాను అనమాట. దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది. 1కి 3 కప్పుల నీళ్లు వేసాను. కొంచెం ఈ శనగలు కందిపప్పు వేయటం వల్ల ఇంకో 1/2 కప్పు ఎక్స్ట్రా నీళ్లు వేసాను అనమాట. దానికి ఈరోజు నేను రెసిపీ కోసము దండిగా కొత్తిమీర, తాజా కొత్తిమీరని తరిగేసి ఉంచాను. ఆ తర్వాత బాగా మార్కెట్లో ఈ పండు మిరపకాయలు వస్తున్నాయి కదా, అవి కూడా యూస్ చేస్తున్నానండి కారం కోసము. అవి మోడరేట్ కారంగా ఉంటాయి. ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని అది కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ వెజిటబుల్స్ అనేవి మనకి ఇష్టం వచ్చినట్టుగా, మనకు ఇష్టమైనవి, మనకు తోచినవి, మనకు అవైలబుల్గా ఉన్నవి వాడుకోవచ్చు. ఈరోజు నేను ఆనియన్ లేకుండా ఈ డిష్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత పండు మిర్చిని కాస్త క్రాస్గా కట్ చేశాను. మనం చూడడానికి బాగుంటాయి. పలుసుగా కట్ చేస్తే అవి కూడా మనకు తినడానికి బాగుంటాయి అన్నమాట. వేస్ట్గా పడేయకుండా అలాగే తినేయచ్చు. రెసిపీతో కలిపేసి తినేసేయచ్చు. మంచి ఫుడ్ వాల్యూస్ ఉంటాయి పండు మిర్చిలో కూడా. ఆ తర్వాత పచ్చి బఠానీలను తీసుకున్నాను. ఇంకా చిన్న మెంతి కూరని వాడుతున్నాను. మనము పెద్ద మెంతి కూరను కూడా వాడుకోవచ్చండి. చిన్న మెంతి కూర 2 కట్టలు బాగా కడిగేసి ఆ కాడలు 1/4 భాగం తీసేసి మనము కొంచెం కాడలతో పాటు ఈ ఆకుకూరని కట్ చేసి ఉంచాను. వాటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. మెంతి కూర చాలా రిచ్ ఫైబర్ ఉంటుంది, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఆకుకూర. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టేసి నెయ్యి వేసాను. 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఈ నెయ్యి కూడా నేను మీగడ నుంచి డైరెక్ట్గా నెయ్యి ఎలా చేసుకోవాలి వెన్న తీయకుండానే ఒక వీడియో నేను ఒక 10 డేస్ బ్యాక్ పెట్టాను. అది కూడా మీకు లింక్ పెడతాను, చూసేయగలరు. మంచి వ్యూస్ వచ్చాయి నాకు. ఆ తర్వాత తిరుగుబాతలో జీలకర్ర, ఆవాలు, మనం తరిగి ఉంచుకున్న ఈ పండు మిరపకాయలు, ఆ తర్వాత మెంతికూర, ఇవన్నీ వేసి లైట్గా వేయించుకోవాలి. మొదట పండు మిరపకాయలు వేసాను, ఇంగువ వేసాను, ఇవన్నీ కూడా వేసాను. ఇప్పుడు ఆకుకూర వేసి లైట్గా వేయించుకోవాలి. అంటే ఆకుకూర పచ్చిగా ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన పోయేదాకా మనము వేయించుకోవాలి. ఆ తర్వాత ఇవి పచ్చి బఠానీలు నేను కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మనము ఈ సీజన్లో దండిగా పచ్చి బఠానీలు కొనేసి మనము కవర్లో వేసి డబ్బాలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా నెలల వరకు వాడుకోవచ్చు, పాడవవు. ఆ తర్వాత తగినంత ఉప్పును ఇప్పుడే వేసాను. రెసిపీకి తగినంత ఇప్పుడే వేసాను. మనకు ఐడియా ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు, లేకపోతే డిష్ అంతా అయిన తర్వాత మనం ఉప్పు వేసుకోవచ్చు. మొదట కొంచెం వేసుకొని తర్వాత ఆఖరణ మనకు ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీకి సరిపడా మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం అలవాటు కొద్దీ ఉప్పు మొదట్లోనే వేసేసాను. ఆ తర్వాత పప్పు
బాగా ఉడికింది. 3 విజిల్స్ వస్తే చాలండి. పెసరపప్పు కదా, 3 విజిల్స్ లో టు మీడియం ఫ్లేమ్లో వస్తే చాలు. బాగా ఉడికింది. ఇప్పుడు బాగా దండిగా కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసేసాను. కాస్త కలుపుకోవాలి. భలే ఉంటుంది ఈ డిష్. చాలా టేస్టీగా నంబర్ 1 డిష్ అని చెప్పుకోవచ్చు. ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా హాయిగా తినొచ్చు. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు తినొచ్చు. పిల్లలకి బాగా బోన్స్ బాగా పెరగాలి అంటే, బాగా ఎదగాలి అంటే పిల్లలు బాగా ప్రోటీన్ ఫుడ్ బాగా ఇవ్వచ్చు అనమాట. వీక్లీ వన్స్ ఇవ్వచ్చు. ఈ పప్పు కూడా అందులో వేసేసి కలిపేశాను. చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం నీళ్లు యాడ్ చేశాను. బాగా కలిసింది కదా, చూస్తూనే తినాలనిపిస్తుంది. దీంట్లోకి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాను. అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అటుకులు అన్నమాట. అటుకులని 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు పెసలు వేసాను కదా, అంటే పెసరపప్పు వేసాను కదా, అటుకులను కడిగేసి వాటిని కూడా ఒక హాఫ్ మినిట్ అలాగే ఉంచేసి కడిగిన తర్వాత వాటిని కూడా అందులో వేసేసుకోవాలి. మనము ఇలా జాలీలో కడిగేసామంటే ఈజీ అయిపోతుంది పని. మనము ఈ అటుకుల్ని 2 కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి 3 కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు ప్రోటీన్ రిచ్ అని చెప్పాను కదా, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడానికి ఈరోజు అటుకుల్ని 1 కప్పే నేను కలిపాను. అటుకులు వేసిన తర్వాత 1 మినిట్ ఉంచితే చాలండి. ఇంకా రెసిపీ అయిపోయినట్టే. ఈరోజు నేను చేసిన ప్రోటీన్ రిచ్ మెంతికూర బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.